భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యాయి. 1600 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్, 480 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. రైట్, అనలిస్టులు ఊహించినట్టుగానే ప్రస్తుత వార్ పరిణామాల నేపథ్యంలో భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. 1600 మన సెన్సెక్స్, అలాగే 480 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. దీనిపై మరింత విశ్లేషణ అనలిస్ట్ గీతానంద్ గారు అడిగి తెలుసుకుందాం. ఆయన అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి గీతానంద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ హరి గారు. సార్, యాంటిసిపేట్ చేసినట్టే జరుగుతుంది అనుకోవచ్చా? ఎప్పుడైతే ఇరాన్ మధ్య యుఎస్ మధ్య చర్చలు విఫలమయ్యాయో, సో అగైన్ ఫైట్ ఆఫ్ హార్మోజ్ మీద మళ్ళీ టెన్షన్స్ మొదలవుతాయి. ఇవన్నీ కూడా ఎకానమీ మీద ప్రభావం చూపిస్తున్నటువంటి అంచనాల నేపథ్యంలో మార్కెట్లు భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. సో ఊహించినట్టుగానే జరిగిందని చెప్పొచ్చు. దాంతో ఇంకా కూడా కొన్ని అంశాలు, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం ఒకటి, తర్వాత రీసెంట్ గా 5 to 6% ర్యాలీ జరిగింది మార్కెట్ లో. దాంతో ప్రాఫిట్ బుకింగ్ కొంతమంది చేయడము, అలాగే ఎఫ్ఐఐస్ ఈ ఏప్రిల్ లోని ఇప్పటి వరకు $5 బిలియన్ అవుట్ ఫ్లో అంటే అమ్మేశారు మొత్తం. సో ఇదొకటి. సో ఈ ప్రెషర్ అంతా కూడా మార్కెట్ మీద పడింది. దాంతో మండే రోజు భారీ గ్యాప్ డౌన్ తో మార్కెట్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కొంచెం ట్రెండ్ ఈ రోజు నెగిటివ్ గానే ఉండేటువంటి అవకాశం. రైట్, ఏమన్నా మెరుగుపడే అవకాశం ఏమన్నా ఉందా అండి? అంటే చాలా మంది, అంటే కొంతమంది చెప్తూ ఉన్నారు, కోవిడ్ అప్పుడు ఆ సమయంలో ఎలాంటి బ్లడ్ బాత్ అయితే చూసామో అలాంటి పరిస్థితులే మళ్ళీ రాబోతున్నాయని ఒకంత భయాందోళనకి గురవుతున్నారు. భయాన్ని సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతానికి హరి గారు, మనకి మార్కెట్లు 22,000 స్థాయి దగ్గర గట్టి మద్దతు తీసుకుంటున్నాయి. అంతకుముందు కూడా అదే ఏప్రిల్లో లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 1 సంవత్సరం క్రితం ఇదే స్థాయిని తిరిగి ర్యాలీ జరపడం చూసాం. సో ఈసారి అదే స్థాయి గట్టి మద్దతుగా నిలుస్తుంది. ఆ మద్దతు కోల్పోనంత వరకు అప్ సైడే ఉంటుంది. సో మరీ అంత పానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు టెక్నికల్ గా చార్ట్స్ ఎక్కడ కూడా కనపడటం లేదు. ఇప్పుడు కూడా ఈ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత 1 or 2 days తిరిగి మార్కెట్లు తిరిగి పుంజుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ట్రంప్ చేసేటువంటి కామెంట్స్ మార్కెట్స్ ని పానిక్ గురి చేస్తున్నాయి. సో అదే కొంత మార్కెట్స్ లో ఒక అస్థిరత కారణం అవుతా ఉంది. సో ఈ వారంలో కనుక పరిస్థితులు చక్కదిద్దుకున్నట్లయితే తిరిగి నెక్స్ట్ వీక్ లో 24,000 స్థాయికి పైన నిఫ్టీని చూడడానికి అవకాశం ఉంది. ఆల్ రైట్ గీతానంద్ గారు, థ్యాంక్స్ అండి.